నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు కామన్ నాగేశ్వరరావు అండి. ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు నాగేశ్వరరావు? వాస్తవంగా చెప్పాలంటే నా 14వ ఏట నుంచే నేను స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను. నేను 9th క్లాస్ చదివేటప్పుడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో విద్యార్థి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉండేవాడిని. అటు తర్వాత తెలుగు విద్యార్థిగా తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా చాలా 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 పదవులు చేశాను. అటు తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశాను. ఒక 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. అలాగే లీగల్ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఇప్పుడు పనిచేస్తాను. అంటే మీ నేపథ్యం ఫస్ట్ నుంచి రాజకీయ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలోనా లేకపోతే వేరే నేను తెలుగుదేశం ఇంచుమించుగా తెలుగుదేశం ఆవిర్భావంలో తెలుగుదేశంలో కలిసి పనిచేయడం జరిగింది. అందులోనే 1987లో తెలుగు విద్యార్థిగా ఫుల్ టైం పొలిటీషియన్గా నేను పనిచేయడం జరిగింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన తెలుగు విద్యార్థి విభాగాన్ని ఆయన నేతృత్వంలో మేము పనిచేసేటువంటి వాళ్ళం. అలాగే తెలుగు యువత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చేస్తున్నప్పుడు ఈయన తెలుగు విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు చూసేవారు. ఆయన నేతృత్వంలో చాలా కాలం మేము పనిచేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తాం. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మారటానికి గల కారణం? ప్రధానంగా చెప్పాలంటే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ప్రధానంగా బీసీలకి చాలా పెద్దపీట వేసి తెలుగుదేశం పార్టీయే బీసీల పార్టీ అనేటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చి బలహీన వెనుకబడిన వర్గాలకి అత్యధిక అవకాశాలు కల్పించే విధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి బీసీ కాన్సెప్ట్ని పక్కన పెట్టి పదవులన్నీ కూడా మరి ప్రధానమైనటువంటి అంటే రాజ్యసభ కానివ్వండి లేకపోతే ఎమ్మెల్సీలు కానివ్వండి ఏదైనా కూడా ఒక ఇంత అమౌంట్ అని చెప్పేసి గంపకొత్తగా పదవులన్నీ అమ్మేసేటువంటి విధానాన్ని తీసుకొచ్చి అనేక మంది బిజినెస్ పర్సన్స్ని పార్టీలోకి ఇన్వాల్వ్ చేసి నిజమైనటువంటి కార్యకర్తలకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని చూసి వాటన్నిటిని తట్టుకోలేక వెనకబడిన వర్గాలకి ప్రాధాన్యం ఎవరిస్తే ఆ పార్టీలోకి వెళ్దామని అనుకున్నప్పుడు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకోవడం ద్వారా ఆ పార్టీలోకి వెళ్ళి పనిచేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. మరి ఆ పార్టీకి 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా శాసనసభ్యులు అప్పుడు ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారి ద్వారా ఆయనతో పాటుగా ఈ పార్టీలోకి రావడం, అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పనిచేస్తున్న మీ నాయకులు శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన రాజకీయ ఆయన చేసిన నా అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అంటున్నారు. దాని గురించి కొంచెం వివరిస్తారా? వాస్తవంగా చెప్పాలంటే గ్రంథి శ్రీనివాస్ గారు 2004లో పోటీ చేసేటప్పటికి నేను భీమవరం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా పనిచేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ ఎన్నికల్లో మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే పనిచేయడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఎంపికవడం జరిగింది. ఒక సందర్భంలో భీమవరం మున్సిపాలిటీలో అప్పటికి కంపోస్ట్ యార్డ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి. అది ఈనాటికి కూడా పూర్తి కాలేదనుకుంటే అది వేరే విషయం. ఆ రోజున మరి మేమంతా కూడా చైర్మన్ గారు, నేను వైస్ చైర్మన్గా, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మోషన్ రాజు గారు కూడా మేము ముగ్గురు శాసనసభ్యుల వారికి ఈ విషయం ఆయన దృష్టిలో పెట్టినప్పుడు ఆయన ఇమీడియట్గా స్పందించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. ఆయనతో కల్పించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఇది మున్సిపాలిటీకి తక్షణమైనటువంటి అవసరం కదా, దీని మీద పూర్తి స్థాయిలో పనిచేయి శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన కూడా ఆదేశించడం జరిగింది. ఇమీడియట్గా ఆయన గ్రంథి శ్రీనివాస్ గారు మేము భీమవరం వచ్చిందే తడవుగా మరి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి యనమదురు రోడ్లో అప్పుడు 10 ఎకరాలు ఈ కంపోస్ట్ యార్డు కోసం ఎక్వైర్ చేయడం కోసం ఆ రైతులని అది
ఇచ్చేసి ప్రయత్నం చేస్తే అప్పుడు మా తెలుగుదేశం పెద్దలే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలందరూ కూడా దాని రైతులు కూడా అంటే రైతుల పేరు చెప్పి పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి దాన్ని ఎంత మాత్రం కూడా జరగకుండా అడ్డుపడింది ఆనాడు 100% తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనకాట్లా, నేను ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. ఎందుచేతనంటే కొన్ని విషయాలు నిజంగా కూడా ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో రాజకీయాలు చొప్పించకూడదు. ఆ కార్యక్రమం కనుక ఆయన పూర్తి చేసి ఉంటే ఆయనకి పెద్ద పేరు వస్తుంది, అటు తర్వాత మనం ఇబ్బందులు పాలవుతాం అనేటువంటి కుయుక్తులతో ఆనాడు మరి రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఈనాటికి కూడా ఆ కంపోస్ట్ యార్డ్ అనేది మరి సఫలం కాలేదు. మళ్ళీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఆయనే చొరవ తీసుకుని మళ్ళీ 2019లో ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత మరి ఇవాళ తాడేరు రోడ్లో 6 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డబ్బుని రైతులకు కూడా అందజేయడం జరిగింది. అంటే కంపోస్ట్ యార్డు మనకు అతి తొందరలోనే కంపోస్ట్ యార్డు నిర్మాణం అనేది ఈ భీమవరానికి ఎంతకాలంగానో కలగా ఉన్నటువంటి ఆ కంపోస్ట్ యార్డు ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ను కూడా ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి ఇప్పుడు జనసేన తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు గారు రంజిబాబు గారికి ఉన్న వ్యత్యాసం మాకేమైనా చెప్తారా? 100% మనం మాట్లాడుకోవచ్చండి. ఎందుకంటే ప్రజాప్రతినిధి అనేటువంటి వాళ్ళు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటూ ఉంటారంటే జనరల్గా మన యొక్క అవసరాలు తీర్చగలిగేటువంటి వ్యక్తి, మనం వెళ్ళగానే సమస్యల పట్ల స్పందించేటువంటి వ్యక్తిని ప్రజలు కోరుకుంటూ ఉంటారండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి నెగ్గినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మరి ఆయన ప్రజల అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ వెనకబడే ఉన్నాడని చెప్పొచ్చు. అలాగే ప్రజలు ఏదైనా సమస్య కోసం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆఫీసులో పేపర్ చదువుకుంటూ కూర్చుంటారు తప్ప ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడరు, వాళ్ళతో మింగిల్ అయ్యి పనిచేసేటువంటి విధానం ఆయన దగ్గర లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటే నేను ఈ పార్టీలో ఉన్నానని చెప్పేసి చెప్పే విషయం కాదు, ఇది ముక్తసరి విషయాలు కూడా కాదు, ఇది వాస్తవంగా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. మీ నాయకులు ప్రజలతో మమేకం 100% గ్రంథి శ్రీనివాస్ గారి విషయం చూసుకుంటే 100% పని చేయడంలో ముందుంటాడు ఆయన నిజంగా మనం మాట్లాడుకోవాలంటే ఒక పచారీ కొట్టు, మనం నిజంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పచారీ దుకాణంలో మనం ఏదైనా సరుకు కావాలంటే ఇమీడియట్గా అంటే అది టైం నో బార్, అసలు లిమిటేషన్ లేకుండా రౌండ్ దిక్కు లేక అర్ధరాత్రి 12ంటికి మనకు అవసరం వచ్చినా కూడా ఎవరన్నా అంటే ఈ చుట్టాలు వస్తే పూర్వం ఏం జరిగేదంటే ఇంట్లో ఏమేమి లేకపోతే గబగబా వెళ్ళి 12 గంటలకి బెల్లం కావాల్సిన లేకపోతే ఇంకేదైనా అవసరాలు టీ పొడి కావాల్సిన వెళ్ళి తెచ్చుకోవడానికి తలుపు కొడితే పచారీ కొట్టుకు సంబంధించినటువంటి ఆయన తలుపు తీసి మనకు కావాల్సినటువంటి సరుకులు అందించేటువంటి విధానం ఏదైతే ఉందో అలాంటి విధానం ఇవాళ గ్రంథి శ్రీనివాస్ గారి దగ్గర ఉంది. ఆయన ఉదయం 8:30-9 గంటల నుంచి మధ్యాహ్నం 2 అయినా 3 అయినా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. అలాగే భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4-5 గంటల నుంచి ప్రజలు ఎంతసేపు వచ్చినా కూడా ఆయన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ సమస్యల పట్ల స్పందించి సరైనటువంటి రీతిలో అధికారులకి దాన్ని చెప్పి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది మొత్తం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది గమనించారు. అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు, ఏదైతే వాస్తవం ఉందో వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈయన విధానం ఇదైతే ఆయన విధానం ఎంతసేపు అంటే దూరంగా ఉందాం అనేటువంటిది ఆయన విధానం, ప్రజలతో దగ్గరగా ఉందాం అనేటువంటిది ఈయన విధానం. మరి ఈ రెండింటికి మధ్య 100% వ్యత్యాసం ఉందండి. అంటే గంధి శ్రీనివాస్ గారు నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్లో అభివృద్ధి నేను చేశాను, ఆ అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అని అంటున్నారు. అలాంటిది అంటే అది మీరు నమ్ముతున్నారా? 100% ఎందుకంటే ఫస్ట్ టైం ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు జనరల్గా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి మసిపూసి మారేడుగా చేసి మభ్యపెట్టి హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు అమలు చేశాడు, నిజంగా ఆయన చెప్పినటువంటి పనులు చేశాడా లేదా, ఇలాంటివి చూస్తారు. ఇవాళ 2 సార్లు అంజిబాబు గారు
ఒకసారి కాంగ్రెస్లోను ఒకసారి తెలుగుదేశంలోను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ఒకసారి కాంగ్రెస్లోను ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను ఇప్పటికి 10 సంవత్సరాలు ఈయన కూడా పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాస్తవంగా ఓటుకి వెళ్ళేటప్పుడు ప్రజల్ని అభ్యర్థించేటప్పుడు ఇంకా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడమా, లేదా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో పనిచేసినప్పుడు నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఈ నాకు నచ్చితే ఓటేయండి అని అడిగేటువంటి దమ్ము ఇవాళ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారికి మాత్రమే ఉందని చెప్పడం ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఎందుచేతనంటే ఆయన 2004లో శాసనసభ్యుడు అయినప్పుడు ఆనాటికి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన ఆకళింపు చేసుకుని ఇమీడియట్గా దీనికి పరిష్కారం వెతకాలని చెప్పేసి ఆనాడు 120 ఎకరాలు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాంక్ పక్కనే 120 ఎకరాలు ఎక్కువ చేయడం, అందులో 60 ఎకరాలు మంచినీటి చెరువును తవ్వించడం కూడా జరిగింది. దానివల్ల ఈనాటి వరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా మరి పట్టణ ప్రజల దాహార్తి తీర్చే విధంగా మరి ఆయన ఆ రోజు కృషి చేశాడు. ఈయన 2019లో శాసనసభ్యుడు అయిన తర్వాత ఆయన మళ్ళీ చొరవ తీసుకుని ఇవాళ ఆ ట్యాంకు 3 ఓవరాడ్ ట్యాంకులు ఓఎస్ఆర్ల నిర్మాణం జరుగుతోంది. ఇవాళ అమృత స్కీమ్లో చూసుకుంటే కొత్తగా 48 కోట్లతో ఇవాళ భీమవరం అంటే 2053 వరకు కూడా ప్రజల యొక్క దాహార్తి తీర్చే విధంగా ఇవాళ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి లక్షకు ఏదైతే 1 కోటి లీటర్ల నీరు ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీలో మనం సప్లై చేస్తా ఉన్నాం. దానికి అదనంగా 1,80,00,000 లీటర్లు ఇవాళ కొత్తగా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ సమ్మర్ అంతా కూడా మరి ఎవ్వరికి కూడా అంటే గతంలో అయితే మరి ఒంటిపూట అని చెప్పేసి ఇచ్చినటువంటి సందర్భాలు, నేను కూడా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాను కనుక నాకు తెలుసు, ఒంటిపూట కూడా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం ఉంది, రోజు ఇడిచి రోజు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి అన్నింటినీ కూడా అధిగమించి ఇవాళ ఏదైతే రెగ్యులర్గా ఉదయం సాయంత్రం ఇస్తున్నామో సమ్మర్లో కూడా ఆ రకంగా ఇచ్చే విధంగా ఇవాళ ఆయన తీసుకున్నటువంటి చొరవ వలన ఈ పట్టణ ప్రజలకి దాహార్తి తీరుతా ఉంది. అలాగే శివారు ప్రాంతాలన్నింటికి కూడా మరి మంచినీరు పుష్కలంగా అలా ట్యాప్ ఓపెన్ చేసుకోగానే నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఇవాళ కల్పించారంటే దానికి మూలకారకులు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు 100% గ్రంథి శ్రీనివాస్ గారు అని చెప్పడం ఎంత మాత్రం కూడా మరి అతిశయోక్తి కాదని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే రకంగా ఒక అభివృద్ధి చేయాలి అన్నప్పుడు ఆ కాంక్ష కావాలి, ప్రధానంగా ఆ సమస్యల మీద అవగాహన కావాలి. అసలు ఏంటి మనం అభివృద్ధి చేయాలి అని ముందుకెళ్తున్నప్పుడు మన విజన్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ పట్టణానికి మనం ఏం చేస్తే ఆ అవసరాలు తీరుతాయి అనేటువంటి ఆలోచన చేయగలిగేటువంటి విచక్షణ ఆ ప్రజాప్రతినిధికి ఉండాలి. ఇవాళ ఈ జిల్లాలో విభజన జరిగినప్పుడు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ హెడ్ క్వార్టర్ని నరసాపురం తీసుకుపోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ప్రయత్నం చేసినప్పుడు నేను 100% నాకు మంత్రి పదవి ఇస్తానన్నా నాకు మంత్రి పదవి అవసరం లేదు, నా భీమవరాన్ని ఈ జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉంచండి అని చెప్పేసి ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి, దాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. అలాగా మరి గతంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మరి పులపర్తి అంజిబాబు గారు నేను ఈ రకంగా ల్యాండ్ మార్క్గా ఈ రకమైనటువంటి అభివృద్ధి చేశాను అని ఎక్కడ ఆయన ఓట్లు అడిగేటప్పుడు కానీ లేకపోతే ఆయన మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు కానీ చెప్పినటువంటి పరిస్థితి కాదు. ఆయన ఎప్పుడైతే 2019లో మరి ఆయన ఓడిపోయాడో, ఓటమి చెందిన తర్వాత అసలు ప్రజలకు కనిపించినటువంటి పరిస్థితే లేదు. మళ్ళీ ఈ 6 నెలల కాలంగా 5 నెలల కాలంగా మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, మళ్ళీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నాను అనేటువంటి ఆలోచనతోనే ఈ మధ్యన పెళ్లిళ్ళకి వెళ్ళడం లేదా ఏదైనా కార్యక్రమం ఉంటే వెళ్ళడం చేస్తున్నాడు తప్ప ఈ 4.5 సంవత్సరాలు ఆయన ఏమైపోయాడని చెప్పేసి ప్రజలు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నీకు కూడా ఆయన కూడా ఈ నియోజకవర్గంలో 53,000 మంది 54,000 మంది ఆయన నమ్మి ఓటేసినప్పుడు మరి కరోనా కష్టకాలంలో ఆయన ఏమైపోయాడని చెప్పేసి ప్రజలు ఆయన ఓటేసిన వాళ్ళు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన నమ్మి ఓటేశారు, నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళు ఏమయ్యారని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ప్రజాప్రతినిధికి ఉండాలి. మరి ఆయనకి అటువంటి బాధ్యత ఆయన ఎప్పుడు కూడా తీసుకున్నట్టుగా కనపట్ల. కరోనా అయిపోయి కొంచెం కరోనా నుంచి మనం తేరుకుని 1 సంవత్సరం అయింది కదా, ప్రజలకి ఇంకా అది గుర్తుందంటారా? 100% అండి. ఎందుకంటే ఏదైనా ఒక లబ్ధి పొందినటువంటి వ్యక్తి
ఆ లబ్ధి ఎవరి ద్వారా పొందాము అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. అలాగే మన ప్రాంతంలో పర్టికులర్గా మన జిల్లాల్లో, మన గోదావరి జిల్లాల్లో ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒకటి మనం ఎవరికైనా ఒక చిన్న అంటే సాయం చేస్తే ఆ చేసిన సాయానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన మన ప్రాంతంలో ఎక్కువ ఉంటుందండి. అందుచేత ఈ ప్రాంత వాసులందరూ ఎప్పుడు కూడా చేసిన సాయాన్ని మరిచిపోరు, ఖచ్చితంగా చేసిన సాయాన్ని గుర్తించుకుంటారు. అలాగే చేయకపోయిన అంటే చేయాల్సినటువంటి సమయంలో చేయకపోయినటువంటి వాళ్ళని కూడా 100% గుర్తించుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉంటారు. ఎవరైతే ప్రజలతో కలిసి పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉంటారో వాళ్ళనే ప్రతినిధులుగా ఎన్నుకోవడానికి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు, నాకు తెలుసు. ఇప్పుడు మీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి, మీ శాసనసభ్యులు చేసిన సేవా కార్యక్రమాలు కరోనా టైంలో మీరు చెప్తున్నాయి ఏవైతే ఉన్నాయో, ఇవి మీ నాయకులు, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మీరంతా ఉన్నారో, మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ఫెయిల్ అయ్యారు, దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళలేకపోయారు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. అంటే ప్రజల నుంచి ఏం వినిపిస్తున్నది అనేది మాకైతే తెలియదు, కానీ వాస్తవంగా అయితే 100% ప్రజలే. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మేము ప్రచారానికి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, లేదా రచ్చబండల దగ్గర వాళ్ళతో పాటు ఆ ప్రాంతంలో, రూరల్ ఏరియాలో కానీ అక్కడ మేము కలిసినప్పుడు మాట్లాడినప్పుడు 100% వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారండి. ఎందుకంటే ఒక్కసారి జరిగింది అంటే, వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే ఎవరైతే చేశారో వాళ్ళు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు ఆ రోజున ఆయన ఏమి ఇంట్లో కూర్చోలే, కరోనా టైంలో 100% ఒక చిన్న మాస్క్ పెట్టుకుని ప్రతిరోజు ఆయన ఇంట్లో కూర్చోకుండా ప్రతిరోజు బయటికి రావడం, ప్రతిరోజు ఆఫీసర్తో మానిటరింగ్ చేసుకోవడం, ఎక్కడెక్కడ కేసు వచ్చింది, వాళ్ళకి బెడ్స్ సరిగ్గా దొరుకుతున్నాయా లేదా, వాళ్ళని హాస్పిటల్కి పంపించాలంటే ఏ రకమైనటువంటి ఇచ్చేయాలి, వాళ్ళని ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని ఇంకేదైనా కార్పొరేట్ హాస్పిటల్కి పంపాలా, ఇలాంటి విషయాల్లో రౌండ్ ది క్లాక్ ఆయన, అంటే 24 hours కూడా ఆయన పనిచేయడం. నేను స్వయంగా ఆయనకి అర్ధరాత్రి 12ంటికి 1 గంటకి ఫోన్ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఎందుచేతనంటే మేము ఆ రోజున ఎలా పనిచేసామనేది ప్రజలందరూ కూడా గమనించారు. అది మరిచిపోయారు అనుకుంటే అవతల ప్రతిపక్ష వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే అది వాళ్ళ అవివేకం తప్ప వాస్తవమైనటువంటి విషయాలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరండి. ఖచ్చితంగా ఆ రోజు చేసినటువంటి సర్వీసు ఆయన ఖచ్చితంగా అది ఓట్ల రూపంలో ఆయన వైపు మారుతుందనే మేమైతే ఖచ్చితంగా అభిప్రాయపడతాం. అయితే మీ అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు నమ్ముతున్నారు? 100% అండి, 100%. ఎందుచేతనంటే అభివృద్ధి అనేది వాస్తవంగా చెప్పాలంటే అది ఒక రోజు అయిపోయేది కాదు. అభివృద్ధి అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఆ అభివృద్ధి అది ఇప్పుడు జరిగింది, ఎంత జరిగిందో మళ్ళీ మన ప్రాంతాలు అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆ తాపత్రయం, ఆ పనిచేసే విధానం ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంచుకుంటేనే మళ్ళీ అభివృద్ధి అనేది మంచి బాటలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత 100% ప్రజలందరూ కూడా అభివృద్ధి ఎవరైతే చేస్తారో, చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళనే పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఆఫీసులో కూర్చుని పేపర్ చదువుకుని ఇంటికి వెళ్ళిపోయి టైం టు టైం షెడ్యూల్ ప్రకారం ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు కూడా ప్రతినిధులుగా ఎంచుకోవడానికి ఇష్టపడరండి. కామన్ నాగేశ్వర గారు, చివరికి లాస్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మీద గెలిచినప్పటికీ మీ శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారికి మంత్రి పదవి అందని ద్రాక్ష కిందే ఉండిపోయింది. ఈసారి మీరు గెలిపించుకుంటే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారా? 100% వస్తుందండి. ఎందుచేతనంటే మంత్రి పదవి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయనకి ఆఫర్ వచ్చింది. ఎలా అంటే జిల్లాని హెడ్ క్వార్టర్గా మీరు ఇక్కడ వదిలేసుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆఫర్ వచ్చింది. అంటే నరసాపురానికి జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చేసి మీకు మంత్రి పదవి ఇస్తామన్నప్పుడు ఈయన దాన్ని చాలా తృణప్రాయంగా, నాకు మంత్రి పదవి అవసరం లేదు, నా నియోజకవర్గం, నా భీమవరం పట్టణానికి జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి అని చెప్పేసి, అంటే ఆయన ఆలోచన ఎట్లా ఉందంటే ఒక్కసారి కనుక మనం హెడ్ క్వార్టర్ కనుక ఇక్కడ తెచ్చుకుంటే మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా ఈ ప్రాంతానికి వస్తే ముందు ప్రాంతం డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతం డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఉద్యోగాల కల్పన అనేది ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులకి 100% అమలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత ఈ ప్రాంతాన్ని ముందు అభివృద్ధి చేసుకోవడం ద్వారా, అంటే రీసోర్సెస్ని మనం ఉన్న రీసోర్సెస్ని వాడుకోవడం ద్వారా అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన కనుక 100% ఈసారి ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ఉంటారని చెప్పేసి, ఉండబోతున్నారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. 100% ఉంటారనేటువంటి నమ్మకం అయితే పార్టీ శ్రేణులన్నిటికీ కూడా ఉన్నాయి.
గారు 2019లో పవన్ కళ్యాణ్ గారు, అంజుబాబు గారు, మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు అంజుబాబు గారిని పిలిచి ఆయన పార్టీలో జాయిన్ చేసుకుని టికెట్ ఇవ్వడానికి ఈ భీమవరం నియోజకవర్గం పోటీ చేయమంటానికి కారణం ఏంటంటారు? వాస్తవంగా చెప్పాలంటేనండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు క్లీన్ పాలిటిక్స్ చేస్తాను, అసలు రాజకీయాల్లో డబ్బు అనేది ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నానని చెప్పేటప్పటికీ యువత అంతా కూడా అమ్మో నిజమేనేమో ఈయన మంచి ఆలోచన చేస్తున్నాడని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆయన వైపు వెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నం చేశారు, ఆయన వైపు వెళ్ళారు. అయితే రాను రాను మరి ఎందుకో నాకు అర్థం కాల. అంటే మనం ప్యాకేజీ అనడం బాగోదేమో కానీ ఆయన పనిచేస్తున్నటువంటి విధానము, ఆయన తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అలాంటిది ఏదో జరిగిందేమో అని కూడా యువత అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు ఎందుచేతనంటే 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో ఆయన పోటీ చేశాడు. ఆయన మీద ఈ అంజిబాబు గారు కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు ఆయన ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లోనే ఈ అంజిబాబు గారు అన్నట్టు ఆయన చినమేరం గ్రామంలో 60 ఎకరాలు రక్షిత మంచినీటి పథకం కోసం ప్రభుత్వానికి ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ రైతుల దగ్గర నుంచి ఎక్వైర్ చేసి ఆ రక్షిత మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేయకుండా ఆయన సొంతంగా 60 ఎకరాలు కూడా ఆయన సొంతంగా తీసేసుకున్నాడు తక్కువ రేటుకి అని చెప్పేసి ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, అసలు ఆ 2019కి 2024కి చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, అసలు మారిన పరిణామక్రమం ఏంటి? ఆయన ఓడిపోయాడు, ఈయన ఓడిపోయాడు. ఆయన ఆ రోజునే చెప్పాడు మొత్తం దోచేశాడు, ఇలాగా 60 ఎకరాలు ఆయన పరం చేసుకున్నాడని చెప్పాడు. మరి 2024లో ఆయన సీట్ ఇచ్చాడంటే 100% మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? 60 ఎకరాల్లో 30 ఎకరాలు పవన్ కళ్యాణ్కి ఇచ్చాడా, మరి లేకపోతే ఏంటి అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కూడా పబ్లిక్ లో అనుకుంటా ఉన్నారు, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు గారు కానీ లేదా వాళ్ళ అబ్బాయి కానీ మరి డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నారు అనేటువంటిది ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఎందుచేతనంటే ఆల్ ఆఫ్ సడన్ భీమవరం నియోజకవర్గంలో అప్పటిదాకా, అంటే ఇవాళ ఆయన ఒక విధానం ఉంది. ఆయన ఏం చేస్తా ఉంటాడంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పనిచేయలే, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా అభ్యర్థిత్వం తెచ్చుకున్నాడు. అలాగే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిత్వం తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం తెచ్చుకున్నాడు. ఇవాళ మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ జనసేన పార్టీ అభ్యర్థిత్వం తెచ్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ రిజైన్ చేశానని చెప్పేసి ఒక రోజున కూడా చెప్పలేదు ఆయన. అలా ఏంటంటే ఆయన కొనుక్కుంటూ ఉంటాడు అభ్యర్థిత్వాలని. అందులో బాగా ఆరితేరినటువంటి వ్యక్తి ఆయన. అభ్యర్థిత్వాలు కొనుక్కుని తెచ్చుకోవడంలో ఆయన బాగా ఆరితేరినటువంటి వ్యక్తి. ఆ రకంగా మరి ఈ 60 ఎకరాలు మరి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కానీ ఆయన కానీ వస్తే 100% ఈ 60 ఎకరాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కాక మొన్నే అంజిబాబు గారు కూడా ఒక HMTV ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన ఏమనంటే రక్షిత మంచినీటి పథకానికి నేను ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన మాట వాస్తవమే, కానీ పథకం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అది నేను ఉంచేసుకున్నానని చెప్తా అన్నాడు. ఎంత దుర్మార్గం ఉండేది! పథకం వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ పథకాన్ని తీసుకొచ్చి ఆ ల్యాండ్ ఎప్పుడు పథకం వచ్చినా నేను ఆ ల్యాండ్ ఇస్తానని చెప్పగలిగేటువంటి దమ్ము ఆయనకు ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అది ప్రజల కోసం సేకరించిన భూమి కాబట్టి ఆయన నిబద్ధతతో మళ్ళీ ప్రజలకి ఆ పథకం కాకపోతే ఇంకో పథకానికైనా ఉపయోగించాలి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆయన పబ్లిక్ లో దీన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అక్కడ రక్షిత మంచినీటి పథకానికి ఏ శాసనసభ్యుడు వచ్చినా కూడా మీరు ఆ ల్యాండ్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ ల్యాండ్ పర్టికులర్ పర్పస్ కోసం ఉపయోగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఏ వేదిక మీద అయినా చెప్పండి. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆయన. 100% దీనికి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాయిస్ గారు, మీరు గతంలో టీడీపీ సంబంధించి తెలుగుదేశంలో కూడా పనిచేశారు కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదన్నది మనం మీడియాలో కూడా చూసాం, మేము కూడా చూసాం.
అంజిబాబు గారు ఇప్పుడు టీడీపీ నాయకులు న్యాయం చేస్తారా, జనసేన నాయకులు న్యాయం చేస్తారా? వాస్తవంగానండి ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు ఆయన ఎవరికి కాంగ్రెస్ నాయకులకి పార్టీ పదవులు ఇప్పించడంలో కానీ లేకపోతే ఏదైనా నామినేటెడ్ పదవులు ఇప్పించడంలో కానీ పెద్ద యాక్టివ్గా లేరు. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కదా, ఈయన తెలియదులే అని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఆయన నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. అప్పుడే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా ఆయన మీద గుర్రుగా ఉన్నారు. ఇవాళ మరి ఏమో మళ్ళీ తెలుగుదేశం కేడర్కి ఏమైనా పదవులు ఇస్తారేమో జనసేన వాళ్ళకి మానేసి మనకి తెలియదు. కానీ ఆయన ఎప్పుడు ఎవరితో నిబద్ధతగా ఉంటారనేది ఆయనకే తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఎవరితో నిబద్ధతగా ఉంటారనేది వాస్తవంగా మనం చెప్పలేం. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఏ పార్టీకి ఆయన కమిటెడ్గా పనిచేసినటువంటి సందర్భం లేదు. ఆయన పదవులు కొనుక్కుంటాడు కనుక ఆయన కమిట్మెంట్ ఉండదు పార్టీతో. పార్టీతో కమిట్మెంట్ ఎవరికి ఉంటుంది? జనరల్గా కింది స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ మజాని ఎంజాయ్ చేస్తూ టికెట్ తెచ్చుకున్న వాళ్ళకి, వాళ్ళతో పాటు పనిచేసినటువంటి వాళ్ళకి పదవులు కల్పించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే ఈ నిబద్ధత లేదో వీళ్ళు కొంత డబ్బు పెట్టి కొనుక్కు తెచ్చుకుంటారు, అలాగే కొంత డబ్బు వెచ్చించగలిగిన వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తారు. అంతే తప్ప నిబద్ధతగా పనిచేసేటువంటి కార్యకర్తకి పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ లేదు. 100% లేదనే చెప్పాలి. ఇవాళ దాన్ని తెలుగుదేశం శ్రేణులు మరి ఏ రకంగా అర్థం చేసుకుంటారో అది వాళ్ళ విజ్ఞత. ఎందుచేతనంటే ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి ఒక మీటింగ్ పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూర్చుని కంబైన్డ్ మీటింగ్ వచ్చి అడ్రస్ చేస్తాడు అనుకుంటే కనీసం ఒక్క పలకరింపు కూడా, ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక కార్యకర్త నాయకుడి యొక్క పలకరింపుకి పులకరించిపోతాడు. అలాంటి విధానం లేకుండా కనీసం పలకరింపు కూడా నోచుకోకుండా ఇంకా ఊడిగం చేస్తామని అంటే అది వాళ్ళ విజ్ఞత. మనం ఏం చేస్తాం? తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా, అంటే ఇంత చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత దౌర్భాగ్యానికి దిగిపోయేటువంటి స్థితి రావడం అంటే మరి నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఎందుగా మీకు కర్మ? వాడికి ఊడికం చేయడం ఏందా మీరు? మాకు అర్థం కావట్లా. వాళ్ళంటే పవన్ కళ్యాణ్ అంటున్నారా, అంజిబాబు గారికి అంటున్నారా? అంజిబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నేను కోరేది ఒకటే, ఏదైనా ఒక పార్టీ నుంచి నిబద్ధతతో ముందుకు వచ్చేటు. ఇప్పుడు పార్టీకి ఎంత ద్రోహం చేశాడో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నింటికీ తెలుసు. ఎందుకంటే 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముఖం చూడాల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరన్నా చూసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏమైపోయారో తెలియదు. మళ్ళీ ఇవాళ తగుదనమ్మా అని చెప్పేసి నేను మళ్ళీ పోటీలో ఉన్నాను, మీరు అందరూ నాకు పనిచేయండి, ఏదో శాసిస్తున్నట్టుగా చెప్తున్నాడు. మనం అందరం ఉమ్మడి అభ్యర్థిగా నేను వచ్చాను కనుక మీరు చేసి తీరాల్సిందే అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మరి ఈ శ్రేణులు మరి ఏ రకంగా ఇప్పటికే నాకు తెలుసున్నంత మేర వీళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా అంజిబాబుకు పనిచేసేటువంటి స్థితిలో లేరనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏనాడు పనిచేయలేదు. అందుచేత ఆయనకి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నేనైతే అనుకోవట్లా. నమస్కారం.